రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మనతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి వైసీపీ బూడిముత్యాల నాయుడు గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ ఎన్నికలు, ఏ విధంగా మీరు సిద్ధం అంటున్నారు? ప్రతిపక్షాలు కూడా మేము కూడా సిద్ధమని వాళ్ళు కూటమి అంటున్నారు, ఏంటి సార్? వాళ్ళది కూటమి, మాది సిద్ధం. కూటమి ఇంకా సిద్ధపడలా, వాళ్ళు పీకులాగా చచ్చిపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అటువంటిది. సిద్ధమని ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మేము సిద్ధం అంటున్నాం. వాళ్ళకి ఆ సిద్ధం లేదు. వాళ్ళకు ఒక బంధం ఏర్పడింది. ఆ బంధంలోంచి విముక్తి ఎలగవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏ విధంగా సార్ అనకాపల్లి సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థి పెట్టడం పోయాము? అది ఓటర్లు నిర్ణయిస్తారు. బూడిముత్యాలని ఎలా కల్పించాలి, సీఎం రమేష్ని ఎలా పరిశీలి చేసి పంపించాలి, అది అనకాపల్లి ఓటర్లు నిర్ణయిస్తారు. మీరు చూస్తే లోకల్ వ్యక్తి, ఆయన చూస్తే పూర్తిగా ఎక్కడో కడప నుంచి వచ్చిన వ్యక్తి. అసలు ఏ విధంగా చూస్తారు దీన్ని మ్యాచింగ్? అసలు అదే చెప్పాను కదా, ప్రజలు గమనిస్తున్నారు. డబ్బు సంచులతో వచ్చినోడిని, రౌడీజం చేసినటువంటి వాడిని, ఒక మోతుబరిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అతి సామాన్యుడిని, మాతో ఉండేవాడిని, మా కష్టం చెప్తే వినేవాడిని, మా కష్టం తీర్చేవాడిని, మాతో మమేకమైనటువంటి వాడిని మేము గెలిపించుకోవాలనేటువంటి తాపత్రయం ఇక్కడ ఓటర్స్ పడుతున్నారు. పంచాయతీ శాఖగా ఉన్న మంత్రిగా మీరు ఈ చూసుకుంటే అనకాపల్లి జిల్లాకి ఏమీ చేయలేదని చెప్పేసి పక్క మాజీ మంత్రులు, ప్రతిపక్షాలు కానీ అలాగే ఇప్పుడున్న వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి, ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు? అది నువ్వంటాను మేము, నాకైతే వినబడలా. నువ్వంటే తెలిసింది, వాళ్ళు అడుగు చెప్తారు. అసలు ఇదే పూర్తిగా అయితే బూడిముత్యాల నాయుడు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పూర్తిగా మేమే సిద్ధంగా రెడీగా గెలుస్తామని, వైసీపీ 150 స్థానాల్లో 150 గెలుస్తామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్ నాయుడు, RTV విశాఖ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.